టూ బర్డ్స్ ఎట్ ఏ షాట్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇలానే చైనాలో భారత్ ఒకే చర్యతో అటు డ్రాగన్ కంట్రీ ఇటు పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. షాంఘై కోఆపరేషన్ సదస్సులో ఉగ్రవాద వ్యతిరేక తీర్మానం అంటూ చైనా ఓ డ్రాఫ్ట్ తయారు చేసింది. అందులో టెర్రరిస్ట్ బాధిత దేశాలు సంఘటనలను ప్రస్తావించింది. పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఆర్మీ చేసిన దాడులను కూడా పొందుపరిచింది. అయితే పహల్గాం దాడిని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ తీర్మానంపై సంతకం చేయలేదు. అసలు సభ్య దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే పరస్పర సహకారం, నమ్మకం కావాలని, ఐక్యంగా ఉండాలంటూ చురకలు వేశారు. షాంఘైలో డ్రాగన్ కంట్రీ దొంగ నాటకం. ఒకే వేదికపై పాక్, చైనాకు షాక్ ఇచ్చిన భారత్. ఉగ్రవాద దాడుల జాబితాలో లేని పహల్గాం ప్రస్తావన. సంతకం చేయకుండా షాక్ ఇచ్చిన భారత్. చైనాలో ఏర్పాటైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 9 సభ్యత్వ దేశాల గ్రూపుగా ఏర్పడిన ఎస్సీఓ నిర్వహించే సమావేశాల్లో కీలకమైన తీర్మానాలపై సభ్య దేశాలు సంతకాలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది చైనాలోని క్వింగ్ డావోలో సదస్సు ఏర్పాటు కాగా డ్రాగన్ కంట్రీ తన పిదప బుద్ధి ప్రదర్శించింది. దేశాలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేయగా వాటిలో పహల్గాంలో జరిగిన దాడి మినహా ఇతరత్రా దాడులు ప్రస్తావించారు. కానీ ఇందులో పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఏరియాలో జరుగుతున్న దాడుల ప్రస్తావన ఉంది. దీంతో మండిపడిన భారత్ ఈ తీర్మానంపై సంతకం చేయలేదు. ఇదే సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సామూహిక భద్రత కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎన్సీఓ సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసలు ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు శాంతి భద్రతతో పాటు నమ్మకం లేకపోవడమే అని పాకిస్తాన్, చైనాకి చురకలు వేశారు. ఉగ్రవాద గ్రూపుల చేతుల్లో సామూహిక విధ్వంసక ఆయుధాలు పెరిగే కొద్దీ అలాంటి వారితో ఇతరులు సహజీవనం చేయలేరు అన్నారు. పాకిస్తాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్నాథ్ చేసిన ఈ ప్రసంగంతో అటు చైనా, ఇటు పాకిస్తాన్ 2 దేశాల ప్రతినిధులు బిత్తరపోయారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాలుగా భారత్, పాకిస్తాన్, చైనాతో పాటు రష్యా, ఇరాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, బెలారస్, ఉజ్బెకిస్తాన్ కూడా ఉన్నాయి. అసలు గాల్వన్ లోయలో రెడ్ ఆర్మీతో ఇండియన్ ఆర్మీ ఘర్షణ తర్వాత మన మంత్రులు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా అలాంటి సమావేశంలోనే భారత్ ఎలాంటి మెతక వైఖరి లేకుండా డైరెక్ట్ గా తీర్మానాన్ని చించి పారేసినట్లు వ్యవహరించడంతో చైనా, పాకిస్తాన్ బిక్కచచ్చిపోయినట్లయ్యాయి. అసలు ఆ దేశ విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మొహం కూడా రాజ్నాథ్ సింగ్ చూడలేదు. ఇదే సందర్భంలో కేంద్ర జలవనరుల శాఖ కూడా మరోసారి పాకిస్తాన్కి సింధు జలాలను వదిలిపెట్టేది లేదని స్పష్టంగా చెప్పింది. ఈ మధ్యనే ప్రగల్భాల వీరుడు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నీళ్లు అందకపోతే యుద్ధానికి దిగుతామంటూ బెదిరించిన నేపథ్యంలోనే తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్క చుక్క కూడా వదలం, ఏం చేస్తాడో బిలావల్ భుట్టోని చేసుకోమనండి అంటూ జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్ కుండబద్దలు కొట్టారు. దీంతో అటు అంతర్జాతీయ వేదికపైన, ఇటు దేశీయంగా పాక్కి భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పాలి.